ఈరోజు ఎవరు ధన్యులు? హూ ఆర్ ద బ్లెస్డ్? ఈ వాక్య భాగాన్ని మనం ధన్యుడు అంటే ఎవరు ధన్యుడు? సరే, దీని గురించి ఆలోచించే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నాకు ఎదురుగా మా ఇజ్రాయెల్ సార్ ఉండటం, ఆయన ఎంత స్మార్ట్గా కనపడుతున్నాడు, చాలా అందంగా, చాలా నీట్గా కనపడుతుంది. నాతో ఫైట్ చేస్తాడు. దాంట్లో చివరికి నేనే గెలిచిన. నేను గెలవడం వల్ల ఆయన అందంగా కనపడుతున్నాడు. అదేవిధంగా మా దున్నుగాడు ఉన్నాడు ఇక్కడ. నేను నిన్న మేము గొల్లగూడలో బ్యాప్టిజం వేయడానికి పోయినప్పుడు నేను వాటితో చెప్పిన, అరే నేను నీకు ఒక విషయం చెప్తారా, నిన్ను బట్టి అందరికీ చెప్తారా అని. ఏంటంటే అది మా సునీత ఉంది, వాళ్ళ నాన్నగారు హిందూ. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయినప్పుడు కూడా భద్రాచలంలో రామాలయంలో అక్కడికి పోయి అక్కడ చనిపోయారు ఆయన. ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య ఇంకా హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. అలాంటి హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఓ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు ఆడపిల్లలకు కూడా వాళ్ళ నాన్నగారు పెళ్లి చేసినప్పుడు ఏదో విధంగా ఎట్లా గట్లా ఇవ్వబడినటువంటి ఆ ఫ్యామిలీలో నుంచి ఆ పిల్లలు కాస్త క్రైస్తవ జీవితానికి వచ్చేసారు ముందు. ఇద్దరిని ఆ హిందూ తండ్రి గారు, ఆ తల్లి గారు, అవును నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మనం ఒక ఇద్దరు పిల్లల గురించి ఆలోచిస్తున్నాం. ముందు ఇద్దరిని గురించి మనం ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఆ ఇద్దరినే వాడుకున్నాం. తర్వాత అందరినీ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు. అదంతా నీలమ్మ గురించి మాట్లాడవచ్చు మనం, లేకపోతే ఇంకొక ఆమె ఉంది, ఆమె గురించి మాట్లాడవచ్చు. లేదు మన నెమలి కొందరిలో ఉన్న గురించి మాట్లాడవచ్చు మనం, లేదంటే మీ నర్సరావు గురించి మాట్లాడవచ్చు. కానీ ఇది కాదు, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని వేరు ఊర్లు ఇచ్చాడు ఆయన. వాళ్ళ నాన్నగారు సునీతను ఒక ఊర్లో ఇచ్చాడు, ఆ గొల్లగూడెం పెద్ద గట్టి మాట ఆరుద్ర, ఆమెను గొల్లగూడెం ఇచ్చాడు. లక్కీగా ఏమైందంటే సునీతకు పుట్టినటువంటి కూతురు ఉంది ఒక అమ్మాయి, దున్నుగాడు పూజిత. అదేవిధంగా ఆరుద్రకు ఒక కూతురు ఉంది, ఆయన పేరు నిరోష. లక్కీగా ఏమైందంటే ఇద్దరు వేరు ఊర్లు ఇచ్చినా కూడా ఆయన వాళ్ళిద్దరు క్రైస్తవ కుటుంబాల్లోకి మారినా కూడా ఈ ఇద్దరు ఆడపిల్లలకు బ్యాప్టిజం ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. నేను ధన్యుడు అవునా కాదు? నేను నీకు అదే చెప్తాను. ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక తండ్రి తనకు పుట్టినటువంటి పిల్లలందరిలోంచి ఒక ఇద్దరు ఆడపిల్లల్ని వేరు గ్రామాల్లో ఇస్తే ఆ ఇద్దరు ఆడపిల్లలకు పుట్టినటువంటి ఇద్దరు ఆడపిల్లలకు నేను బ్యాప్టిజం ఇచ్చే అవకాశం వచ్చింది. వేరు ఊర్లలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇజ్రాయెల్ సార్. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నేను ధన్యుడు అవునా కాదా? నేను ప్రియాంక రాగానే లోపల అడిగాను, లోపల వచ్చేప్పుడు బయట అడిగాను, నేను ధన్యుడు అంటే ఎవర్రా అని అడిగాను. ధన్యుడు అంటే ఇప్పుడు ఒక పని చేయడం వల్ల నేను ఏమైందంటే నాకు ధన్యత వచ్చేసిందని అనుకోని ఇప్పుడు నేను చాలా గర్వపడుతున్నాను. అంత మాత్రమే కాదు, మా కృష్ణాన్న ఒకసారి ఆలోచిస్తాను నేను. మా కృష్ణాన్న గురించి, మా కృష్ణాన్నను యశోదమ్మ గారు లాజరయ్య గారి దగ్గర బ్యాప్టిజం పొందారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది, నాగమ్మ. నాగమ్మకి నేను లాజరయ్య గారు కలిసి బ్యాప్టిజం ఇచ్చాను. ఆ తర్వాత సౌలు పుట్టాడు. సౌలుకి పెళ్లి కూడా అయింది. అప్పుడు సౌలుకి యశోదమ్మ కూడా నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ఆ తర్వాత దావీదు ఉన్నారు, దావీదుకు ప్రియాంక ఉంది, వాళ్ళిద్దరు కూడా నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ఆ తర్వాత సుధాకర్ సార్ ఉన్నాడు, కరుణ ఉంది, వాళ్ళిద్దరు కూడా నేనే బ్యాప్టిజం ఇచ్చాను. ఇప్పుడు నేను బ్లెస్డ్ అవునా కాదా? ఒక ఎంటైర్ ఫ్యామిలీని కూడా నేను రక్షణలో నడిపించినప్పుడు నేను బ్లెస్డ్ అవునా కాదా? ఆలోచిద్దామండి. గంధం దావీదుని, సువార్తను, తమ్ముడు గారిని మహేశ్వరిని, అలాగే ప్రభాకర్ని, జ్యోతిని, మౌనికను, రాకేష్ని, పూజితను, జిమ్మనను, రేవతిని, ఇలాగూ నేను అన్ని కుటుంబాల్లో అందరి పిల్లల్ని రక్షణలోకి నడిపించగలిగినటువంటి నేను బ్లెస్డ్ అవునా కాదు? ముందు అసలు బ్లెస్డ్ ఎవరో చూడడానికి ఏమేమి పనులు చేస్తే వాళ్ళు దీవించబడతారో, ఏమేమి పనులు చేస్తే వాళ్ళు రక్షింపబడతారో, ఏమేమి పనులు చేస్తే వాళ్ళు ధన్యులు అని అనబడతారో ఆలోచిస్తున్నాను నేను.
ఇప్పుడు ఏమైందంటే ఓ ఇద్దరు పిల్లలు కలిసి కాలేజీలో జాయిన్ అయ్యారు. కాలేజీలో జాయిన్ అయినాక ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే రోజు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నాడు, చెప్పబడినటువంటి పాఠాలన్నింటినీ నేర్చుకుంటున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేస్తున్నాడు. ఇంకో పిల్లవాడు కాలేజీకి వెళ్తూనే ఉన్నాడు, కానీ ఇంట్లో పోరు పడలేక కాలేజీకి పోతున్నాడు, తప్పనిసరి పరిస్థితిలో కాలేజీకి పోతున్నాడు. కాలేజీకి పోయిన తర్వాత క్లాసులో ఉన్నాడనే కానీ చెప్తున్నటువంటి పాఠం మీద కానీ అక్కడ బోధిస్తున్నటువంటి ఆ టీచర్ల గురించి కానీ కనీసం ఆలోచన లేకుండా తన బుర్ర ఎక్కడో పెట్టి కాలేజీలో అటెండెన్స్ కోసం వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లల్లో రెగ్యులర్గా కాలేజీకి వచ్చి బాగా పాఠాలు నేర్చుకొని హోంవర్క్ చేసినటువంటి బిడ్డ వాడు అత్యంత ఉన్నతమైనటువంటి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంకొక ఆయన వచ్చి మామూలుగా జనరల్గా వచ్చేసి కాలేజీకి వచ్చేసి కాలేజీలో ఏదో మొక్కుబడిగా వచ్చేసి పాఠాలు విన్నట్టుగా వినేసి టైం అంతా కాలేజీలో గడిపి బయటికి పోయి ఇంటికి పోయినాక ఆటలు పాటలు చేశాడు, హోంవర్క్ చేయలేదు, చదవలేదు, ఏమీ లేదు. ఆయన రిజల్ట్ వచ్చేసరికల్లా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ధన్యుడు ఎవరని క్వశ్చన్ వేస్తే ఎవరు ధన్యుడు? ఎవరు ధన్యుడు? బాగా కష్టపడి విద్య కోసం వెళ్ళి విద్యని నేర్చుకొని ఆ విద్యను ఆ పరీక్షల టైంలో దాన్ని రాసి ఉత్తమమైనటువంటి మార్కులు సాధించిన వాడే ధన్యుడు. ఇప్పుడు ఎవరు ధన్యుడు అనే దాని గురించి మనం అందరం ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో బాగా ఆలోచించడం కోసం మీ అందరికీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ముందు నా గురించి చెప్పాను నేను, ఆ తర్వాత కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గురించి చెప్పాను నేను, ఆ తర్వాత ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి బోధలోకి వెళ్ళిపోయి ఆయన ఏం చెప్పాడు చూస్తాను అసలు. ఆయన తన సర్వీస్ స్టార్ట్ చేయడమే చెప్పినటువంటి మొట్టమొదటి బోధ ఇది. ఆయన కొండ ఎక్కి జనసమూహములందరినీ చూసి శిష్యుల దగ్గర రాగానే శిష్యులతో ఆయన శిష్యుల్ని కలిపి అందరితో కలిపి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని. ఇది మొట్టమొదటి బోధ ఆయన. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. సరే, నేను ఇప్పుడు జున్నుగడి దగ్గరికి వచ్చేస్తాను. పరలోక రాజ్యము అనగా చాలామంది ఇక్కడ తప్పుగా అనుకుంటారు. ఇది ఏంటంటే ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారని అనుకుంటారు. పరలోకం గురించి మాట్లాడే ఆయన ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి అనగా సంఘంలోకి వచ్చేస్తాడు వాడు అని చెప్తున్నారు. ఎవరు? ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగినటువంటి, దేవుని ఆత్మ ఎడల దీనత్వాన్ని కలిగి ఒద్దిక కలిగి విరిగి నరిగిన మనసు కలిగిన ఉన్నటువంటి వాళ్ళను యేసుప్రభు ఏం వాగ్దానం చేశారంటే ఇప్పుడు వాళ్ళు పరలోక రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. మరి పరలోక రాజ్యం అన్నారు కదా, పరలోకం కాదా అని ఒక డౌట్ మనందరం. పరలోక రాజ్యము రెండు ఒకటి కాదా అనేది ఒకటి ఆలోచిస్తే 11వ వచనం చదువుదాం మళ్ళీ మనం ముందే. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని. పరలోక తర్వాత ఏముంది? సంతోషించి ఆనందించుడి. ఇప్పుడు చూడండి ఏం చెప్పారు ఆయన. చివరికి వచ్చేసరికి ఈ ధన్యతలన్నీ ముగించేసిన తర్వాత చివరిలో ఏం చెప్పాడంటే పరలోకంలో అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఉన్న చోట, మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్న చోట అక్కడ మీ ఫలము. మధ్యలో ఇన్ని చెప్పారు, మళ్ళీ ఇంకా చాలా చాలా సంగతులు చెప్పారు. మన క్రీస్తు సంఘ సభ్యులందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప సత్యం చెప్తాను ఇప్పుడు నేను. సంఘంలో ఉన్నవాడే రక్షింపబడతాడా? సంఘం వెలుపల ఉన్నవాళ్ళు కూడా రక్షింపబడతారా? ఏరా, కేవలం సంఘంలో ఉన్నవాళ్ళే రక్షింపబడతారా? సంఘం వెలుపల ఉన్నవాళ్ళు కూడా రక్షింపబడతారా? దేవుని నిత్య సంకల్పం ఏమిటి? సంఘము ద్వారా మాత్రమే
ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అతడు సంఘంలో ఉండవలసిందే. ఇప్పుడు అతడు సంఘంలోనికి రావాలంటే ముందు ఏం చేయాలో చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఆత్మ విషయమై దీనుడైనటువంటి వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యమైనటువంటి సంఘంలోనికి వాళ్ళు అర్హత సాధిస్తారు అని, వాళ్ళు ధన్యులు అంటారు. చాలామంది ఇలా అనుకోం. ఇజ్రాయెల్ సార్, సంఘంలో మనం ప్రవేశపెట్టబడి సంఘంలో సభ్యుడిగా చేర్చబడడం అనేది ఒక పెద్ద ధన్యత అనే సంగతి చాలామందికి తెలియదు. పోతున్నావా, నోవాయి గారి ప్రార్థన పోతున్నాం, లేకుంటే ఆరోనాయ గారి ప్రార్థన పోతున్నాం, ఇలా అనుకోని అంత దాన్ని చాలా పలసనగా సిల్లీగా చూస్తున్నారే కానీ సంఘములో చేర్చబడుట, అది యేసు ప్రభు చేత స్వయంగా చేర్చబడుట అనేది ఎంత గొప్ప ధన్యత, ఆధిక్యత అంటే అది అందరికీ దొరకదు. అది అందరికీ దొరికేది కాదు. కేవలం అతి కొద్ది మందికే అది సాధ్యమైనటువంటి. ఎప్పుడు నీకు అది సాధ్యమైందంటే ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సంఘంలో చేర్చబడే అవకాశం నీకు ఉంది. అప్పుడు మాత్రమే నువ్వు ధన్యుడివి. నేను అందుకే చెప్తున్నాను, ఇలా సంఘంలో చేర్చబడడం ధన్యతే అయితే దానిని చివరి వరకు కొనసాగించడమే అద్భుతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదం. దానిని చివరి వరకు ఎవరైతే కొనసాగిస్తారో వారు మాత్రమే ధన్యులు సుమి. బయట వాళ్ళందరి గురించి మాట్లాడలేదు అసలు ఆయన. సంఘం అనగా ఇది ఒక గొప్ప దేవుని నిత్య సంకల్పం అనే సంగతి చాలామందికి తెలియకపోవడం వల్ల ఒక దుర్మార్గమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ పోదాంలో ప్రార్థన ఏమైంది బాగోపోతే ఏమైంది, ఈ వారం బాగోపోతే ఏమైంది, ఆ బ్యాలెన్స్ చూసేది నైస్, పోకపోతే ఏమైంది, రాకపోతే ఏమైంది, ఇలాంటి విషయాలన్నింటినీ పిల్లలందరూ కలిసి తమ మనసులో పెట్టేసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే సంఘం అంటే ఏంటో, సంఘంలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటో, ఆధిక్యత ఏంటో మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఇది వచ్చినటువంటి బాధ. అందుకే యవనస్తుల మీద చాలా బాధపడుతుంటాను నేను ఎప్పుడు. మన యవనస్తులే, ఈ యవనస్తులు అంటే మళ్ళీ ఆషామాషి వ్యక్తులు కాదు మీ వీళ్ళందరూ. చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్ నేర్పిన పిల్లలు, మన వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి దేవుని జ్ఞానం నేర్చినటువంటి పిల్లలే. కానీ పెరిగి పెద్దగా నాకు ఏమైందంటే దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెడుపును అని అలా చెడిపోయారు పిల్లలందరూ. మంచివాడితో స్నేహం చేస్తే మంచివాడు అయిపోతాడు, చెడ్డవాడితో స్నేహం చేస్తే వీడు కూడా చెడ్డవాడు అయిపోతాడు, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు అనేది లోక సామెత. అలాగే మన పిల్లలందరూ, యవనస్తులైనటువంటి పిల్లలందరూ చాలామంది తాగుబోతు బడ్లతో కలిసి, వెధవలతో కలిసి, దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళందరితో కలిసి తిరగడం వల్ల ఏమైందంటే వీళ్ళలో కూడా ఉన్నటువంటి భక్తి రాను రాను సన్నగిన్ని, నా బదులు మా ఆవిడ పోతుందిగా, నా బదులు మా అమ్మగారు పోతున్నారుగా, నా బదులు మా నాన్నగారు పోతున్నారుగా, మా అన్నయ్య పోతున్నాడుగా, మా చెల్లి పోతుందిగా. తద్వారా ఏంటంటే నీవు పరలోక రాజ్యంలో లేకుండా పరలోక వెళ్ళడం ఎంత మాత్రమో సాధ్యం కాని సంగతి అనే సంగతి మర్చిపోయాడు. పరలోక రాజ్యమైనటువంటి సంఘములో ఉన్నవాడు మాత్రమే పరలోకానికి వెళ్ళిపోతాడు, బయట ఉన్న వాళ్ళకి అవకాశమే లేదు అనే సంగతిని పిల్లలు తెలుసుకోలేకపోయారు. అందుకోసమే పిల్లల కోసం ఇది తీసుకొచ్చి రావాల్సి వచ్చింది. మనం పోనీ బాప్తిజం తీసుకొని క్రీస్తు సంఘంలోకి రాగానే వాళ్ళందరూ పరలోకం వెళ్తారా? ఏమండి సుధాకర్ సార్, బాప్తిజం తీసుకొని సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పరలోకం వెళ్తారా? మరి చూసారా ఎలా ఉందో పరలోకం. పరలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే అంత ఆశామాషి విషయమేం కాదు సుమే. అలాగే పరలోక రాజ్యం అయినటువంటి సంఘంలో ప్రవేశించడం కూడా అంత ఆశామాషి విషయమేం కాదు. నేను అందుకే మీ అందరి మధ్యలో ఇదే చూస్తున్నాను. నేను సంఘ పెద్దలతో కూడా ఇదే విషయం చెప్పాను. మీరు వెళ్ళండి, పిల్లలతో వచ్చి మాట్లాడండి అన్నాను. వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు ఎందుకు ప్రార్థన మానేసి ఇంట్లో పడుకుంటున్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి మీరందరూ. ఇది సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దల బాధ్యత. ఇది నేను ఎప్పుడు అందుకే 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం వరకు మనం అన్నీ ఆలోచిస్తే ఒకడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే ఆ ప్రవేశించిన వాడు తన జీవిత కాలం అంతయు ఇలాగ జీవించవలసిందే. 11వ వచనం వరకు యేసుప్రభు వరుస లిస్టు చెప్పుకుంటూ వచ్చానమాట. ఇవన్నీ చేస్తేనే
అంతేగాని నువ్వు సంఘంలో చేరినంత మాత్రాన, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం రాదు. బ్యాప్టిజం తీసుకోకపోతే అసలే రాదు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది నా దగ్గర. మా జిమ్మన్నను తీసుకుంటా, ఏ బాధ లేకుండా. జిమ్మన్న హైదరాబాద్ పోవాలని ఖమ్మంలో టికెట్ వేసుకున్నాడు, రిజర్వేషన్ టికెట్ వేసుకున్నాడు. టికెట్ కొన్నాడు కనుక బస్సు ఎక్కితే హైదరాబాద్ పోతాడా పోడా? ఆలోచించండి బాగా. టికెట్ అయితే కొన్నాడు, ఇప్పుడు రిజర్వేషన్ వేసాడు, ఎక్కాడు, పోతాడా పోడా? ఇప్పుడు జిమ్మల్ని ఏం చేశారంటే సూర్యాపేట దాకా పోయిన తర్వాత నేను హైదరాబాద్ లేదు ఏం లేదని వెళ్ళిపోతుంది, దిగిపోయారు అక్కడ. హైదరాబాద్ వస్తుందా జిమ్మన్నకు? బస్సుకు వచ్చింది, బస్సు హైదరాబాదే పోతుంది. కానీ జిమ్మన్న హైదరాబాద్ దాకా టికెట్ తీసుకొని సూర్యాపేటలో దిగారు. హైదరాబాద్ వచ్చిందా జిమ్మన్నకు? లేదు. వెనకనే ఉన్నటువంటి బస్సులో ఉన్న మా దావి సార్ ఏం చేశారంటే నార్కెట్పల్లి పోయి అక్కడ దిగేశారు ఆయన. హైదరాబాద్ వస్తుందా? ఎందుకు? టికెట్ ఉంది కదా, టికెట్ కొన్నారు కదా, ₹100 పెట్టి రిజర్వేషన్ కూడా వేసుకున్నారు కదా ఆ సీటుకి. అయినా ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే జర్నీని ఎక్కడైతే స్టార్ట్ చేశామో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలని మొదలు పెట్టామో, ఇక్కడ మొదలుపెట్టిన జర్నీ అక్కడ దాకా కొనసాగిస్తేనే హైదరాబాద్ వస్తుంది, లేకపోతే రాదని. మధ్యలో సూర్యాపేటలో దిగినా రాదు, నార్కెట్పల్లిలో దిగినా రాదు, లేదంటే అక్కడ పోయి ఆ చివర ఎంట్రన్స్లో ఒక ఊరు ఉంటుంది, ఎల్బీ నగర్లో దిగిన హైదరాబాద్ రాదు. కానీ చివరి వరకు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తేనే. అలాగుననే నువ్వు పరలోక నీతి నిమిత్తము ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు నిన్ను స్వయాన ఆయన పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశపెడితే నువ్వు దాంట్లో ఎప్పటి వరకు కొనసాగాలంటే నీ జీవిత కాలం అంతయు, నీ బొందిలో ఊపిరి ఉన్నంత వరకు కూడా నువ్వు జీవించాల్సినటువంటి జీవన విధానం ఏంటంటే, ముందుగా ఏం చేశారంటే నువ్వు నీ జీవితం కొరకు నీ పరలోకం సంపాదించుకోవడం కోసం భూమి మీద దుఃఖాన్ని అనుభవించాలి. ఎందుకంటే మనం భూమి మీద దుఃఖం మనకి ఎప్పుడు వస్తుంది అంటే మన సుఖాలన్నింటినీ వదిలేసుకున్నప్పుడు మనం దుఃఖం అనుభవించాల్సినటువంటి అవసరం వస్తుంది. నేను ఒక సహోదరికి చెప్పాను, నువ్వు అది తీసుకొస్తే సరిపోదు, నువ్వు అది ఎవరితోనో ఒకరితోనో పంపించేసి నువ్వు పనికి పోతే కుదరదు నేను అన్నాను. నేను పోయిన వారు ఎందుకు? నీ పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, కానీ నువ్వు ఎక్కడో నేను బయట ఉంటాను, నేను పని అయితే చేస్తున్నాను కదా అంటే కుదరదు సుమి. అది బస్సులో టికెట్ కొన్నాను, నేను రిజర్వేషన్ ఉంది, నాకు హైదరాబాద్ దాకా రిజర్వేషన్ ఉందంటే నీకు హైదరాబాద్ రాదు సుమి. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా బస్సులో ఉండాల్సిందే, చివరి వరకు నువ్వు కొనసాగాల్సిందే. దేవుడికి నేను ఒడంబడిక చేసుకొని 1 సంవత్సర కాలం ఒక పని చేస్తానని దేవుడితో ఒప్పుకున్నాను, ఆ పని చేస్తున్నానా లేదా కాదు సుమి, ఆ పనిని నువ్వు దగ్గరుండి నెరవేరుస్తున్నావా లేదా ఇది చూస్తారా. ఇప్పుడు నీకు దుఃఖం కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? నీ డబ్బులు పోయినాయి, ఇప్పుడు ఒక రోజుకు వచ్చే ఒక ₹1000 పోయినాయి, నీకు ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా, దుఃఖం కలిగిందా? ఖచ్చితంగా దుఃఖమే కలిగింది. అందుకోసం ఏమైందంటే నువ్వు దుఃఖపడినట్లయితే నువ్వు ధన్యుడు అన్నారు. అంటే దేవుని కొరకు నువ్వు నీ దుఃఖాన్ని అనుభవించి దిగమింగితే అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ క్వాలిటీ నీలో ఉండాలన్న. 5వ వచనం చూస్తున్నాను నేను, సాత్వికులు ధన్యులు అన్నా. అంటే నువ్వు విరిగి నలిగినటువంటి మనసును కలిగి ఎదుటివాడి ఎడల ప్రేమ అనురాగంతో నువ్వు జీవితకాలం ముందు కొనసాగాలని చెప్పారు. సాత్వికమైనటువంటి మనసు అంటే ఏంట్రా? సాత్వికం కలిగిన వాడు ఎవరిని అంటారు? సాత్వికం కలిగిన వాడని ఎవరి మీద కోలకు పోనివాడు, ఎవరితో గొడవ పడనివాడు, ఎవరికి మోసం చేయనివాడు, ఎవరిని ఎదిరించి మాట్లాడలేనివాడు, ఎవరైనా మంచితనంలో ఎక్కువగా ముందుకు కొనసాగుతున్న వాళ్ళని ఏమంటారంటే వీడు చాలా సౌమ్యుడు రా, సాత్వికుడు రా అంట. దేవుని రాజ్యమైనటువంటి, పరలోక రాజ్యమైనటువంటి, యేసుక్రీస్తు రాజ్యమైనటువంటి సంఘములో ఉన్నటువంటి నీవు సాత్వికుడిగాను ఉన్నావు.
నేను ఇంకొక విషయం చూస్తున్నాను. నేను నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు ధన్యుడని. నీతి అంటే పాత నిబంధన కాలాన్ని గురించి ఆలోచిద్దాం. పాత నిబంధన కాలంలో నీతి అంటే అబ్రహాము దేవునిని నమ్మాను, అది అతనికి. కానీ ఇప్పుడు దేవుని నమ్మితే నీతి కాల్సింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవాడే నీతిమంతుడు. ఇప్పుడు యుగం మారిన తర్వాత, కమాండ్ మారిన తర్వాత, అప్పుడు పాత నిబంధన కాలంలో అబ్రహాము వాళ్ళ రోజులు వచ్చేసరికి అప్పటికి బాప్తిజం అనే కార్యక్రమం ప్రవేశపెట్టబడలేదు కనుక వాళ్ళు దేవుని నమ్మితే చాలు, వాళ్ళు నీతిమంతులు అయిపోయారు. ఇప్పుడు నీతి అనగా యేసుక్రీస్తు రక్తంలో. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తాను, ఈ నీతిని గురించి ఆలోచిస్తాను. మీరు మొదట రాజ్యమును నీతిని వెతకమన్నారు. రాజ్యం అంటే సంఘం, ఇది తెలుసు మనందరికీ. నీతి అనగా ఇప్పుడే చూసాం కదా, నీతిమంతుడిగా ఎలాగ మారతాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే అతడు నీతిమంతుడిగా మారతాడు. ఇప్పుడు నీతిని నెరవేర్చుట అంటే, ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట అంటే, దీనికి మనం పౌలు గారిని అద్భుతమైనటువంటి ఉదాహరణ తీసుకోవచ్చు. మనకు ఆయన ఏం చెప్పారంటే, నేను క్రీస్తుని పోలి నడిచినాను, ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను పోలి నడవంటాడు. నీతి అంటే యేసుక్రీస్తుని పోలి నడుచుట, ఆయన జీవించిన జీవన విధానంలో మనం ముందుకు కొనసాగుట, ఆయన చెప్పిన మాటల చొప్పున మనం అందరము మన జీవితాన్ని ముందుకు కొనసాగించి మనం పరలోకాన్ని సొంతం. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన మార్గంలో జీవించడం కొరకు నీకు ఆకలి తప్పులు కలిగితే నువ్వు ధన్యుడివే, నువ్వు తృప్తిపరచబడతావు. నీవు తృప్తిపరచబడతావు. సరే, మీ అందరికీ కొంచెం ఈర్ష్య పుట్టే ఒక విషయం చెప్తాను. మీ అందరికి కొంచెం ఈర్ష్య కలిగేది చారమ్మ, మీ అందరికీ కొంచెం చిన్నగా ఈర్ష్య పుట్టే ఒక విషయం చెప్తాను. ఇజ్రాయెల్ సార్, మొన్న ఏమైందంటే మేము అందరం కలిసి మంగళవారం మీటింగ్ అని అనుకున్నాం. ఎవరికి? ఇప్పుడు మనకు ఒక కొత్త వర్క్ వచ్చింది కనుక 6 సెంటర్లలో వర్క్ చేస్తున్నాం కనుక ప్రతి సెంటర్కి 2 టీచర్లను వేసాం కనుక ఆ 6 సెంటర్లో ఇంటూ 2 టీచర్లు తీసుకొని 12 మందిని మనం పిలిచి ఒక చిన్న మీటింగ్ చేయాలనుకున్నాను. నేను మంగళవారమే మీటింగ్ ఎందుకు పెట్టానంటే, నేను ఆ రోజు మంచి మాంసం ఉంటుంది కనుక తల్లాడేటి మంచి మాంసం తెచ్చి గోంగూర వేసి పిల్లలకు పెట్టాలని నేను మంగళవారం ఎన్నుకున్నా. దాన్ని ఎన్నుకున్నాక తెల్లారే మేము ఒక హోటల్లో టీ తాగడానికి పోయాం, నేను అయినాల శ్రీనివాసరావు గారు. పోతే అక్కడ ఏం జరిగిందంటే, మన క్యాలెండరే ఉంటుంది అక్కడ, ఈ క్యాలెండర్ దాంట్లో చూస్తూ ఉంటే మంగళవారం 1వ తారీఖు అని కనపడుతుంది. మంగళవారం 1వ తారీఖు. ఏంటి 1వ తారీఖు ఉన్న స్పెషాలిటీ అంటే, ఆ 1వ తారీఖే నేను గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వచ్చిన. 21 సంవత్సరాలు అయిపోయింది, 22వ సంవత్సరంలోకి వచ్చిన ఆ రోజే. అప్పుడు గుర్తొచ్చింది సడన్గా నాకు. అది చూడగానే ఆ రోజు నా 22వ వార్షికోత్సవం కాదు అని అనుకొని మేమేం చేసినామంటే, దాన్ని వాళ్ళకి ఆ మాంసం పెట్టాలని అనుకున్న దాన్ని కాస్త మార్చేసుకున్నాను. నేను మార్చేసుకొని ఏం తీసుకుపోయి వాళ్ళకి ఆ రోజు ఏం భోజనం పెట్టామంటే, సత్యానందమయ్య గారిని ఒకసారి ఆలోచిస్తాను నేను. ఆయన వయసు 55 సంవత్సరాలు. సత్యానందమయ్య గారి వయసు 55 సంవత్సరాలు. ఆయన ఏమన్నాడంటే నాతో, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అలాంటి భోజనం తినలేదన్న. అంతేనా సత్యానందమయ్య గారు? అన్నవా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే దగ్గర నేను ఆలోచిస్తూ ఈ విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఏం భోజనం పెట్టామంటే, ఆ భోజనం తిన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా మేము ఎలాంటి భోజనం తినలేదని అన్నారు. నేను మైక్ పని చేసి ప్రియాంకని ఒకసారి టార్గెట్ చేస్తాను. మైక్ పని చేస్తాను. మా దావి సార్ని మేము హెల్పర్గా ఉండమని పిలిచినాం. దావి సార్ పోయి ఇంట్లో చెప్తే నా మీద ఈర్ష్యపడి, మాకు ఏం లేదా, మీరే తింటారా అన్నది మా ప్రియాంకని అన్నాం. అంత శ్రేష్టమైనటువంటి భోజనం. కానీ అంత శ్రేష్టమైన భోజనం పెట్టి అందరూ కూడా ఇలాంటి భోజనం మేము తినలేదు అనే ఒక ఆ ప్రశంస నాకు వచ్చినప్పుడు, అదే నేను దావి సార్ని టార్గెట్ చేస్తే, ఇప్పుడు కనీసం ఇంట్లో బియ్యం కూడా లేనప్పుడు, మా దావి సార్ లాంటి వాళ్ళు ఇంటికి ఒక 1 కిలో బియ్యం అడకొచ్చి నాకు ఇచ్చినప్పుడు, నేను శారమ్మోళ్ళ ఇంటికి, సువార్తోళ్ళ ఇంటికి, దావీదోళ్ళ ఇంటికి, మన రత్తమ్మోళ్ళ ఇంటికి తిరిగి నేను కొంచెం కూరన్న చాలని అడకొచ్చుకొని తిన్న రోజుల్లో ఒకసారి ఆలోచించండి. మీరంతా మీ మధ్యలో జీవించిన వాడినే నేను.
మీతో కలిసి జీవించిన వాడిని. అలాగూ ఆకలికి అలమటించినటువంటి నేను ఈరోజు అలవాసలవాగా 4,000 రూపాయలు అయింది 12 మంది భోజనం పెట్టడానికి. 12 మందికి భోజనం పెట్టడానికి 4,000 రూపాయలు ఖర్చు వచ్చింది. దాంట్లో దావేశారు నేను 14 మంది. మరి నాకు అప్పుడు భోజనమే లేదు కదా. మరి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి భోజనం పెట్టే అవకాశం ఎలా వచ్చిందంటారు? ఒకసారి ఆలోచించండి మీరు అందరు కలిసి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వారే కాదు, వారితో ఉన్న వాళ్ళు అందరూ తృప్తిపరచబడుదురు. సంఘంలో ప్రవేశపెట్టబడిన తర్వాత సంఘంలో జీవిస్తున్నటువంటి మనమందరము ఎలా జీవించాలో దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. ఇంకొక విషయాన్ని చూస్తాను నేను. ఏడో వచనాన్ని, మీరు కనికరము కలిగి జీవించబద్దులై ఉన్నారు. ఒకని ఎడల ఒకరు ప్రేమ అనురాగాన్ని కలిగి జీవించబద్దులై ఉన్నారు. ఎదుటివాడికి కష్టం వస్తే అది నీకే వచ్చిందని నువ్వు బాధపడాల్సినటువంటిది నీలో ఉండాలని కోరుకుంటున్నారు ఆయన. ఎదుటివాడికి ఏమన్నా కష్టం వస్తే వాడికి అంతే కావాలి అనుకుని మనం వెళ్ళిపోకూడదు. వాడు నేను చెప్తే ఏం లేదు, వాడు అలాగా అనుభవించాల్సిందని మనం అనుకోకూడదు. సుమి ఎదుటివాడికి కష్టం వస్తే అది నీకే వచ్చిందని. అలాగూ ఎదుటివాడికి కష్టం వచ్చిందని నేను ఒక్కసారిగా ఆలోచిస్తే 2,20,000 రూపాయలని మేము కలెక్ట్ చేసి తీసుకుపోయి 3 విడతలుగా మేము వరదల్లో అన్ని కొట్టుకుపోయిన వాళ్ళందరూ ఇళ్ళకి పోయి ఇవ్వగలిగినాం. మేము అట్లా ఆలోచించి మాకు ఇజ్రాయెల్ సార్ సాక్ష్యమే, దానికి సుధాకర్ సార్ సాక్ష్యమే, రామారావు సార్ సాక్ష్యమే, మన దావి సార్ సాక్ష్యమే, సత్యనారాయణ గారి సాక్ష్యమే, జిమ్మన్న సాక్ష్యమే. మేమందరం కలిసి పోయి చేసిన పనులు ఇవన్నీ. ఎదుటివాడికి కష్టం వస్తుంది మనకు వచ్చిందని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడి. వాడు ఆకలితో అలమటించిపోతుంటే నువ్వు ఏసీ వేసుకొని హ్యాపీగా నువ్వు కూలర్ వేసుకొని దుప్పట్లు కప్పుకొని కడుపు నిండా మాంసం తెచ్చుకొని తిని నువ్వు ఇంట్లో తొంగుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డ అసలు కానే కాదని అర్థం. ఎదుటివాడికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నాకే వచ్చిందని నువ్వు వెళ్ళి వాడికి సహాయపడాల్సిన అవసరం ఉంది. ఇదే చెప్తున్నారు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు అని. నువ్వు వాడి ఎడల కనికరం చూపిస్తేనే దేవుడు నిన్ను కనికరిస్తారు, లేకపోతే చేయరు. ఏం పర్లేదులే, దేవుడు కరుణామయుడు దయామయుడు అని నువ్వు ఇలాంటి ఫాల్స్ మాటలు పెట్టుకోవద్దు నీ జీవితంలో ఎప్పుడైనా. అంత మాత్రమే కాదు, నేను 8వ వచనాన్ని చూస్తున్నాను, నీ హృదయం చాలా శుద్ధిగా ఉండాలి. హృదయము చాలా శుద్ధిగా, చాలా క్లీన్ పెట్టాడు హృదయాన్ని. ఎలా పెడతాం హృదయాన్ని శుద్ధి పెట్టాడంటే? ఎలా పెట్టగలము? ఈ హృదయాన్ని శుద్ధి పెట్టడానికి గురించి మాట్లాడితే ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. మనకు ఉన్నటువంటి అవయవాలన్నిటిలోకి హృదయం అన్నిటికంటే కూడా మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. అది ఈ సంగతి ఎవడు కనిపెట్టగలట అన్నారు. అలాంటి ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని, అంత మోసకరమైనటువంటి హృదయాన్ని నువ్వు చాలా శుద్ధిగా పెట్టాలి. పెడితే ఏం జరిగిందో తెలుసా? దేవుడి దగ్గర ఉంటావు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు, దేవుణ్ణి చూస్తావు నువ్వు, లేకపోతే నరకంలో కాలిపోతావు నువ్వు, దేవుని దగ్గర కూడా రావు నువ్వు. చాలామందికి ఈ వాక్య భాగం అర్థం కాక హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వాడు దేవుడు చూస్తా అంటే నాకు రాత్రే కనపడ్డాడు, నేను పోయినా దేవుడితో మాట్లాడిన వచ్చినా అని అబద్ధాలు చెప్తున్నారు అందరూ. ఇక్కడ చూడవు నువ్వు, ఇక్కడ చూడడానికి నీ కళ్ళు పర్మిట్ చేయవు. సత్యనారాయణ గారు పర్మిట్ చేస్తాయా దేవుడిని చూడడానికి కళ్ళు? ఊరికినే సూర్యుడు కలుగును కాకంటే కలిగిందా లేదా? సూర్యుడు భూమి మీద కలిగిందా రామరాజు సార్? ఇప్పుడు 11 గంటలు కాసేపు అయిన తర్వాత 1 గంటన్నర తర్వాత బయటికి పోయి ఒక 5 నిమిషాలు సూర్యుడిని చూడండి, చూద్దాం. ఒక 5 మినిట్స్ సార్, ఒక 5 మినిట్స్ చూడగలరా మీరు? దేవుడు కలుగును కాకంటే కలిగిందానే నువ్వు చూడలేవు. దేవుని ఎలా చూస్తావు నువ్వు? నీ కళ్ళు దేవుని చూడడానికి పర్మిట్ చేయవు. కానీ అందరూ అబద్ధాల కోరలే. ఏంటంటే అందరూ ఎరిబాగులే ఉంటారు కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఎరిబాగులోళ్ళు ఉంటారని నేను పోయి దేవుడిని చూశాను, నేను దేవుడితో మాట్లాడానని అబద్ధాలు చెప్తుంటారు అందరూ. ఇదే నిజం అనుకోండి. వామ్మో మా అయ్యగారండి ఏందా, ఏంది ఏ అయ్యగారికి లేని అర్హత మా అయ్యగారికే ఉంది, దేవుడు దీవెనలు ఉన్నాయి మా అయ్యగారికి, అందుకే పోయి రోజు మాట్లాడవుతాడట. మరి ఎందుకు ఇంట్లో పిల్ల మాట్లాడట్లేదు మనకి అయ్యగారికి? అయ్యగారు దేవుడితోనే మాట్లాడవచ్చు అయ్యగారికి, ఇంట్లో పిల్లం ఎందుకు మాట్లాడట్లే?
కొడుకు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఎదుటివాడికి ఏది పడితే అది చెప్పడం. కానీ ఇక్కడ బైబిల్లో వాక్యం ఏం చెప్పిందంటే నీ హృదయాన్ని శుద్ధి పెట్టుకో అని అన్నారు. ఎప్పుడు ఎందుకు శుద్ధి పెట్టుకో అని చెప్పారంటే అది అన్నిటికంటే మోసకరమైన ఘోరమైనటువంటి వ్యాధి ఉన్నది దాన్ని. ఎటు పడితే అటు ఎలా పడితే అలా నిన్ను తీసుకుపోయి నిన్ను నరకంలో పడేసిద్ది అది. కాబట్టి అలా నరకంలో పడేసి ఆ హృదయం నువ్వు శుద్ధిగా పెట్టుకుంటే ఇక్కడి నుంచి అయిపోయినాక పైకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. అప్పుడు దేవుని చూస్తావు. అంతే. ఇక్కడ నుండి దేవుని చూడడం ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం. నేను ఇంకో విషయం చూస్తున్నాను. సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. సమాధానము కలవారు ధన్యులా, సమాధానపరచువారు ధన్యులా? ఆలోచించండి బాగా. సుమలత వందనాలు. సమాధానము గలవారు ధన్యులా, సమాధానపరచువారు ధన్యులా? ఏయ్ ఏయ్ ఏముంది బైబిల్లో? ఎదుటివాడిని సమాధానపరిచేవాడే ధన్యుడు. ఎదుటివాడిలో వాళ్ళకి నీకు అసలు ఏమైనా కొంచెమైనా డిఫరెన్సెస్ ఉంటే వాటితో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. వాడిని సమాధానపరచాలి నువ్వు. అప్పుడే నువ్వు ధన్యుడు. అంత మాత్రమే కాకుండా ఇంకోటి ఏంటంటే నీతి నిమిత్తము జనులు మిమ్ములను హింసించి నిందించి దూషించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నువ్వు ధన్యుడు. ఇప్పుడు ఏమైందట అది నువ్వు భరిస్తే పరలోకములో నీ ఫలము అధికమగును అను. ఊరికే పరలోకం పొందడం కాదట, పరలోకంలో ఫలం అధికమవుతుందట. అదే చెప్పాడు ఒక ఆయన భూమి మీద ఉండి, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను ఇప్పుడు నా కోసం ఇప్పుడు ఏముందంటే అక్కడ భూమి మీద ఉండి సంపాదించాడు సుమి ఆయన. అక్కడ భూమి మీద జీవించుకుంటానే కోడా దెబ్బలు తింటూనే సముద్రం మీద నీళ్లకు ఆకలికి ఆయన అలమటిస్తూనే బంధువులు స్నేహితులు అందరితో వివాదాలు తెచ్చుకుంటూనే అందరి మోసకరమైనటువంటి విషయాల్లో బాధింపబడి శ్రమపడి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 3 సార్లు తిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అక్కడ నాకు ధనం ఉంది, ఆ ధనాన్ని అనుభవించడానికి నాకు అక్కడ ఒక కిరీటం ఉంటుందండి. నా కోసం ఒక కిరీటం ఉంది. మరి మనం ఎవడైనా మన ఏదన్నా అంటే అసలు భరించం, సహించం మనం అసలు. ఇప్పుడు మా జున్నుగాడి మీద ప్రియాంక కోపం వచ్చింది అనుకోండి, జున్నుగాడు ఒక 4 మాటలు అంటే ప్రియాంక కొంచెం పెద్దది కాబట్టి 5 మాటలు అంటది. ఇప్పుడు అంటే వాళ్ళిద్దరంటే వీళ్ళిద్దరని కాల్సింది, అది ఒక ఎగ్జాంపుల్. ఒక బలహీనుడు ఒక బలవంతుడు ఇద్దరు కలిసి గొడవ పడితే బలవంతుడు బలహీనుడిని వాడిని అనకూడని మాటలు అంటారు, అవసరమైతే చేయి తీసి వాడిని కొడతాడు. ఏం జరుగుతుందిరా శారమ్మ అక్కడ? ఏం మాట్లాడుతున్నారు? నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అది మీరు వినట్లేదు అనిపిస్తుంది నాకు. దేనికోసం? సరే ముందు వినండి, తర్వాత డిస్కస్ చేయండి. ముందు వింటూ ఉంటే ఇంకా చాలా మ్యాటర్ మీ దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఇంకా ఎక్కువ డిస్కస్ చేసుకోవచ్చు మీ ఇద్దరు. ఇప్పుడు నీతి నిమిత్తము జనులందరూ మిమ్మల్ని నిందించిన, హింసించిన, దూషించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినా కూడా మీరందరూ ధన్యులు. దీన్ని సాధించండి, చూద్దాం చేతనైతే మీరు. ఇది ఒక్కటి సాధించండి ఇజ్రాయెల్ సార్, మిగతా అన్నీ దీంట్లోనే ఉంటాయి. మిగతా పైనుండి చెప్పుకుంటూ వచ్చినవి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. హృదయ శుద్ధి కూడా దీంట్లోనే ఉంటుంది. అది కనికరం కూడా దీంట్లోనే ఉంటుంది, సమాధానపరచడం కూడా దీంట్లోనే ఉంటుంది, ఆకలి తప్పులు కలిగి ఉండడం కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ ఒక్క దాంట్లోనే ఉన్నాయి అవన్నీ. అప్పుడు ఏమైందట, నిన్ను పరలోక రాజ్యమైనటువంటి సంఘంలో ప్రవేశపెట్టినటువంటి నిన్ను డైరెక్ట్గా ఏం చేశారంటే ఇప్పుడు పరలోకాన్ని నీకు ఇచ్చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, పరలోక రాజ్యంలో ఉన్నవాడు మాత్రమే పరలోకపు పట్టణంలో ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యము పరలోకపు పట్టణం ఒకటి కాదు అసలు. పరలోక రాజ్యం అనగా సంఘము, పరలోకపు పట్టణం అనగా దేవుని నివాసం. అక్కడ వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేని ఒక మహా గొప్ప పట్టణం అది.
ఆ పట్టణానికి నిన్ను వారసుడిగా చేసేస్తాడు ఆయన. అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు పరలోకాన్ని సంపాదించుకోవడం అనేది మీ చేతులకు ఇచ్చేశారు ఆయన. మీ నాన్నగారు ఏం చేశారంటే నిన్ను తీసుకెళ్ళి బళ్ళో వదిలిపెట్టేశారు, బళ్ళో ఫీజు కట్టారు, బళ్ళో పుస్తకాలు కొన్నారు, బళ్ళో పోవడానికి నీకు కావాల్సిన బట్టలు కొన్నారు. నువ్వేం చేయాలి? బడికి పోయి ఏం చేయాలి? నువ్వు బళ్ళో చదువుకుంటేనే పాస్ అవుతావు, పాస్ అయితేనే మంచి జీవితం, మంచి స్థాయి వచ్చేస్తుంది. మరి అదే నువ్వు బట్టలు కొనిచ్చి నీకు ఫీజు కట్టి నీకు కావాల్సిన అన్ని సమకూర్చి నిన్ను కాలేజీలో తీసుకొని జాయిన్ చేస్తే నువ్వు కేవలం స్నేహితులతో సంతోషించడానికి, ఆనందించడానికి, క్యాంటీన్లో వెళ్ళి సిగరెట్లు బీడీలు తాగడానికి, ఒకవేళ ఎక్కువ టైం ఉంటే వాళ్ళందరినీ ఎదిరించడానికి, వాళ్ళతో గొడవలు పడడానికి, ఆ తర్వాత కాలేజీ కొట్టి సినిమాలకు వెళ్ళడానికి పోయావు అనుకుందాం. నువ్వు ఏం దొరికింది నీకు? నీ మీద పెట్టిన ఖర్చే ఇంకొకరి మీద కూడా పెట్టాను నేను. ఇద్దరి మీద ఒకటే ఖర్చు పెడితే ఒకడు హ్యాపీగా చదివి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతే, ఇంకొకటి మీద అదే ఖర్చు పెట్టినా కూడా వాడు చదవకుండా వాడు ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినాక పొలానికి పోయి మట్టి వేసుకోవాల్సి వచ్చింది వాడు. ఇప్పుడు ఏది లాభం, ఏది నష్టం అని ఆలోచించాలి. మనకి ఏది లాభం, మనకి ఏది నష్టం? పోనీ నువ్వు ఇక్కడ ఏమైనా డబ్బులు కట్టలు తయారు చేసి ఆ కట్టలైన మోటార్లు కట్టుకొని పైకి తీసుకుపోవడానికి ఏమైనా ఉందా నీ దగ్గర? ఏమైనా ఉందా? ఎవడైనా ఒకడు మంగళవారం చచ్చిండు అనుకుందాం, ఎవడైనా ఒకవేళ భూమి మీద ఒకడు మంగళవారం చచ్చిండు అనుకుందాం, వాడు సాగు వాడు చేస్తే ఇంకొక కోడిని పట్టుకొస్తే నల్ల కోడి కావాలంటే దాని తమ్మి దాంట్లో వేయడు, దాన్ని బతుకున్నాక దాంట్లో వేయడు. వాడు సాగు వాడే చచ్చిండు, వాడికి సాగు మంగళవారం వచ్చింది, మరి ఏం చేద్దాం? దానికోసం ఇంకో కోడిని బతుకున్న కోడి చేసిపోయి దాంట్లో. ఇది ఎలా ఉంటే మా బావగారికి మంచిగా చీప్ లిక్కర్ కాకుండా మంచి తాగే అలవాటు ఉంది కాబట్టి పోయి ఒక క్వార్టర్ పోసి వస్తాడు. మొన్న మేమిద్దరం కలిసి పోయినప్పుడు మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే టిఫిన్ పెట్టి వస్తున్నాడట వాళ్ళ బావ. టిఫిన్ పెట్టి వస్తున్నాడు. అప్పటికి 4 రోజులు అయింది చచ్చిపోయి. అదేందమ్మా టిఫిన్ ఒకటే పెట్టి ఆకలి కాదా? బిర్యానీ తీసుకుని పెట్టపోయినా అన్న నేను. నీకు అన్నీ ఇలాగే ఉంటాయి అయ్యగారు అంటాడు నన్ను. ఇలా ఉంటుంది రా యూజ్లెస్లో, ఇది నిజం అన్న. లోపల వాడి పురుగులు పట్టి నొక్కలు ఆడుతుంటే పురుగులు పడితే వాడికి టిఫిన్ పెడతావు. ఎవడో నాకంతో ఉంటే వాడిని పిలిచి వాడికి పెట్టరాదు? వాడు మీ నాన్న పేరు మీదనో లేదా మీ బావ పేరు మీదనో వాడు తృప్తిగా తిని దేవుడు నిన్ను దీవించుడుగా కానీ పోతాడుగా. పెట్టరు. వాటర్ కొని తీసిపోయి ఆ సమాధి గడిపోతాడు. మీ అందరినీ నేను ఇదే విషయాన్ని కోరుకుంటున్నాను. నేను మనం ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు అసలు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే పరలోకమందు మీ ధనము అధికమగును అని, మీ ఫలము అధికమగును. ఎక్కడ? పరలోకంలో. దాన్ని సంపాదించడం ఎలా? భూమి మీద ఉండి దాన్ని సంపాదించడం ఎలా? యేసుప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే ఈ భూమి మీద నీ కోసం నువ్వు డబ్బులు తయారు చేసుకోవద్దు అన్నారు. ఒకవేళ నువ్వు తయారు చేసావనుకుందాం, అవి దొంగలు వచ్చి కన్నం వేసి ఎట్టకపోతారన్నారు. లేదు చెదలు పట్టిపోయి చిమ్మెడ కొట్టిపోతాయి అవి అన్నారు. దీని అర్థం ఏంటంటే ఇంకొకరిని తీసుకుందాం, మా సాత్విక్ సార్ని తీసుకుందాం. ఏ గొడవ ఉన్నది? మా సాత్విక్ సార్ 3-4 సంవత్సరాలు ఎంతో కష్టపడి శ్రమపడి బాగా పనిచేసి వచ్చిన డబ్బుల్ని వేస్ట్ చేయకుండా రూపాయి దాచిపెట్టి ఆయన తినట్లేదు సరిగా, ఎవడైనా వచ్చి అడిగినా పెట్టట్లేదు. ఆయన తన కోసం వాడుకోవట్లేదు ఆ డబ్బుని. ఎదుటివాడు ఎవడైనా వచ్చి అడిగినా కూడా ఇవ్వట్లేడు. ఆయన మూట కట్టి 2.5 లక్షల రూపాయలు తయారు చేసి, అబ్బాయ ఇప్పుడు నా జీవితం సేఫ్ సైడ్ ఉంది, నాకు ఇప్పుడు 2.5 లక్షలు నా దగ్గర క్యాష్ ఉంది అనుకున్నాడు. ఇప్పుడు అనుకోగానే చిన్నగా తలకాయలో ఏదో నొప్పి లేస్తుందని మా డాక్టర్ సౌల్ దగ్గరికి పోయాడు. ఆయన పోతే మా డాక్టర్ గారు ఏం చేశారంటే, రా హాస్పిటల్కి పోదారా అని తీసుకుపోయి బాడీ స్కాన్ చేశారు, బ్రెయిన్ స్కాన్ చేశారు. ఈ రిపోర్ట్లకే ఒక 15-20 వేలు ఖర్చు అయింది. రిపోర్ట్లు వచ్చి నాకు ఏమైందంటే నీ గుండెకు పోయే వాల్స్ బ్లాక్ అయినాయి అన్నారు. ఇంకేముంది, సంపాదించిన 2.5 లక్షలకి కాళ్ళు వచ్చినాయి.
4-5 సంవత్సరాలు కష్టపడి సంపాదించి రూపాయి దాచిపెడితే దానికి కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పోయి హాస్పిటల్ పోతే 4 లక్షల రూపాయలు బిల్లు అయ్యి ఇంటికి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఏమైందో తెలుసా, 1.5 లక్ష అప్పు అయ్యి వచ్చాడు ఆయనకి. మీకోసం అదే చెప్తున్నాను నేను. భూమి మీద జీవిస్తున్నటువంటి నీవు పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. ఇక్కడ ధనం అవసరం లేదని కాదు అర్థం, ఇక్కడ ధనం అవసరమే. నువ్వు బ్రతకడానికి ధనం అవసరమే, కానీ నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చాలా వరకు దేవుని కోసం వాడుకోవాలి నువ్వు. ఇది నువ్వు చేసినటువంటి పని. దేవుని కోసం వాడాలి నీ ధనాన్ని, దేవుని పనుల కోసం వాడాలి. ఎవడైనా కష్టాల్లో ఉన్నాడంటే వాడికి వెళ్ళి ఆదుకోవడానికి పోవాలి నువ్వు. ఎవడైనా నీ ముందు పేదవాడిగా ఆకలి దప్పులతో ఉంటే నువ్వు వెళ్ళి వాడి ఆకలిని తీర్చేలాగా ఉండాలి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు. అప్పుడు నీ డబ్బు ఇక్కడ నుంచి మారిపోతుందంట. ఎక్కడికి? పరలోకంలోకి మారిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఒక అమెరికాయన వచ్చాడు మన దగ్గర. వాళ్ళ దగ్గర దాన్ని డాలర్ అంటారు, వాళ్ళ రూపాయిని. మన దగ్గర రూపాయి అంటారు. వాడిది పెద్దది, వాడి ధనం చాలా పెద్దది, 80 రెట్లు పెద్దది అది. ఆయన అక్కడి నుంచి ₹1 తెస్తే మన దగ్గర 80 రూపాయలు అది దాని విలువ. ఇప్పుడు ఆయన అమెరికా నుండి డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కూల్ డ్రింక్ కొందామని $1 ఇస్తే మారిద్దా? 80 రూపాయలు విలువైంది కదా, 80 రూపాయలు విలువైంది కదా. మన దానికంటే పెద్దది, 80 రెట్లు పెద్దది ఆయన ₹1. మరి దాన్ని తీసుకుపోయి కూల్ డ్రింక్ తాగుదామని, లేకుంటే ఇక్కడ బట్టలు కొట్టుకుపోయి ఒక షర్టు కొనుక్కుందామని $1 ఇస్తే చెల్లిద్దా? అది ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ డాలరు ఇక్కడ మారాలంటే, ఇక్కడ షర్టు కొనుక్కోవాలనుకున్నా, భోజనం కొనుక్కోవాలనుకున్నా ఆయన ఏం చేయాలో తెలుసా? ముందు ఇండియన్ రూపాయలోకి దాన్ని మారిస్తేనే అది ఉపయోగపడింది ఇక్కడ. అలాగనే భూమి మీద జీవిస్తున్నటువంటి నీవు సంపాదించే ప్రతి రూపాయిలో నుంచి నువ్వు నీ దేవుని కోసం కష్టపడి, కష్టంలో ఉన్నవాడికి, శ్రమలో ఉన్నవాడికి నువ్వు ఇస్తే అది పరలోకంలో నీ కోసం ధనం సమకూర్చబడింది. అప్పుడు నీ కోసం జీవకిరీటం ఉంటుంది, అక్కడ నీకు కావాల్సిన సమస్తము. ఇది యేసు ప్రభు బోధ చేయడంలో మొట్టమొదటి ప్యాటర్న్ ఇదే బోధ చెప్పారు ఆయన. ముందు ఏం చెప్పారంటే, నీవు ఆత్మ విషయమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉండు, నిన్ను తీసుకొచ్చి సంఘంలో పెడతాను. సంఘంలో ప్రవేశించినటువంటి నీవు దుఃఖాన్ని అనుభవించాలన్నా, అంత మాత్రమే కాదు నువ్వు సాత్వికంతో జీవించాలన్నారు. అంత మాత్రమే కాదు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలన్నారు. అంత మాత్రమే కాదు నువ్వు కనికరం కలిగి ఉండాలన్నారు. అంత మాత్రమే కాదు నీ హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలన్నారు. అంత మాత్రమే కాదు సమాధాన పరచువాడిగా నువ్వు ఉండాలన్నారు. అంత మాత్రమే కాదు నీతి కొరకు నువ్వు కష్టాన్ని అనుభవించేవారిగా, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినా, నిన్ను నిందించినా, హింసించినా, నిన్ను దూషించినా కూడా నువ్వు చాలా సంతోషం, ఆనందం అనుభవించావు. అప్పుడు పరలోకంలో నీ ధనము, పరలోక రాజ్యమైనటువంటి సంఘంలో ప్రవేశపెట్టబడినటువంటి నీవు ఆ సంఘము ద్వారా మాత్రమే పరలోకం వెళ్ళగలవు. దేవుని పట్టణం అది, దేవుని నివాసమైనటువంటి పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా నువ్వు సంఘంలో ప్రవేశించాలి. అలా సంఘంలో ప్రవేశించినా ఏం పర్లేదులే, క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం పోతారని అయ్యగారు చెప్పింది కాబట్టి మేము క్రీస్తు సంఘంలోకి వచ్చేసిన వాళ్ళే పరలోకం పోతారని అని నువ్వు అనుకుంటే అది ఆత్మవంచన, తప్పు. వచ్చిన తర్వాత నువ్వు ఇలాగూ జీవిస్తేనే అప్పుడు మాత్రమే నీవు ధన్యుడవు, అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడినటువంటి వాడవు, అప్పుడు మాత్రమే యు ఆర్ ద బ్లెస్డ్. ప్రియంగా నీ ప్రశ్న సమాధానం వచ్చిందని అనుకుంటాను నేను. కేవలం దేవునిలో ఉన్నవాడు కాదు, కేవలం దేవుని కార్యాలు జరిగించేవాడే కాదు, ఆయన దినదినము యేసుక్రీస్తు కలిగినటువంటి మనసులోనికి మార్పు చెందుతూ ఉండాలి. యేసుక్రీస్తు స్వరూపంలోనికి మారిపోతూ ఉండాలి. తన జీవితకాలం అంతయు భూమి మీద జీవించిన సంవత్సరాలన్నీ దేవుని కొరకు, దేవుడు పంపించినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు జీవిస్తూ వాళ్ళకు కలిగినటువంటి ఆ మనసును మీరు కలిగి జీవించినప్పుడు మాత్రం పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. అలా జీవించిన వాళ్ళు మాత్రమే బ్లెస్డ్ పీపుల్, అలా జీవించిన వారు మాత్రమే దీవించబడినటువంటి వాళ్ళు. రండి ప్రయత్నం చేద్దాం, పోయేదేముంది మనకు? ఏమండి ఇజ్రాయెల్ సార్, ఇప్పటికీ మన జీవితంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం, తప్పే ఉంది. మొన్నటి వరకు 10 మార్కులే వచ్చాయి నాకు, ఈరోజు నేను 20 మార్కులు సంపాదించుకోకూడదా? నేను ఇంకా 10లో ఉండేవాడిని కాస్త నేను 8లోకి రావాలా? వాడెవడో 8లో ఉన్నాడు, వాడు బాగానే ఉన్నాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, బండ్లు వేసుకొని తిరుగుతుండు, బాగా హ్యాపీగా మాంసం తెచ్చుకొని తింటాడు అని నువ్వు వాడిని చూసి మచ్చరపడేది ఏముంది నీకు? వాడికి పరలోకం లేదు, కానీ నీకు ఉంది పరలోకం. వాడికి భూమి మీద మాత్రమే వాడికి ఒక సంతోషం ఉంది.
భూమి మీద మాత్రమే వాడి దగ్గర ఉన్న డబ్బును బట్టి జైలు కొడతారు, కానీ వాడికి పరలోకం లేదు. కానీ నువ్వు యేసుక్రీస్తుని పోలి నడిచినట్లయితే, దేవుని కొరకు నువ్వు జీవించినట్లయితే నీకు పరలోకం ఉంది. యుగ యుగాలు సంతోషము, ఆనందం ఉంది. ఇది ఆఫ్టర్ ఆల్ కేవలం 50, 60, 70 సంవత్సరాలే ఇది భూమి మీద. మనం ఏ జీవితం జీవించినా ఇది కేవలం 60, 70, లేదంటే మా లాదరయ్య గారి లాగా కొంచెం ఎక్కువ ఆయుష్ దేవుడు ఇస్తే 80, 90 ఖచ్చితంగా భూమి మీద నుంచి వెళ్ళిపోవాల్సిందే. భూమి మీద ఉన్నటువంటి ఈ 4 రోజుల వైభవం కోసం కాదు మనం జీవించాలి. పరలోకంలో ఉన్నటువంటి యుగ యుగాల జీవితాన్ని దేవునితో కలిసి సంతోషించి ఆనందించడానికే క్రైస్తవ్యం. అలా జీవించిన వాడే క్రైస్తవం. దేవుడి మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. పరలోక రాజ్యంలో ఇప్పుడు ప్రవేశించినటువంటి మీరందరూ మీ జీవితాన్ని అంతటినీ పరలోక రాజ్యమైనటువంటి సంఘంలో ముందు కొనసాగించి, ఆ తర్వాత ఆయన ఇస్తారని వాగ్దానం చేసినటువంటి ఆ పరలోకపు పట్టణంలో ప్రవేశించాలి. దేవుడు మీ అందరినీ స్థిరపరచును గాక, బలపరచును గాక. మీ అందరూ మరి ఎక్కువగా దేవుని కోసం జీవించేవారిగా, పైన చెప్పబడినటువంటి లక్షణాలన్నింటినీ మీరు కలిగి ఉండేవారిగా, అలా కలిగి ఉండి దేవునితో సంతోషించి ఆనందించేవారిగా ఉండాలని మీ అందరి నిమిత్తమై దేవునికి నేను ప్రార్థన విజ్ఞాపనలు సమర్పిస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీ అందరూ అలాగే ఉండాలని నేను మీ అందరిని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగి